Hi friends, welcome back to our channel Anu Vantilu. ఈ రోజు మన ఈజీ అండ్ క్విక్ రెసిపీ వచ్చేసరికి KFC స్టైల్లో ఫిష్ ని ఎలా చేసుకోవాలి చిప్స్ లాగా అనేది చూసేద్దామండి. మనకి బేసిక్ గా చేపలో ముళ్ళు తగులుతాయని పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిరు కదా. ఇక్కడ నేను చెప్తున్న విధంగా చేసి పెట్టండి. మళ్ళీ ఫిష్ కావాలి మమ్మీ అని అడుగుతారు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం కార్న్ ఫ్లవర్, కొంచెం మైదా పిండి తీసుకొని అందులో మనకి ఫిష్ ఫ్రై కావాల్సిన మసాలాలన్నీ వేసుకున్నానండి. ఉప్పు, కారం, కొంచెం పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పిండిలోనే మిక్స్ చేసుకోవాలి జారుగా. దాంట్లో మనం ముందుగా ఇది పైలట్ చేప అండి నేను తీసుకుంది. మధ్యలో బోన్ అంటే ముళ్ళు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. సో దీంట్లో ఇంకా ముళ్ళు ఉండదు. వాటిని మనం చిప్స్ కి ఎలా కావాలో అంత పీసెస్ కట్ చేసుకొని ఆ కలిపి పెట్టుకున్న బ్యాటర్ లో వాటిని బాగా డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి. బ్రెడ్ గ్రామ్స్ లో ముంచడం వల్ల మనకి ఏంటంటే KFC కోటింగ్ ఉంటుంది కదా, KFC స్టైల్లో అలా వస్తాయి. పిల్లలు బయట ఫుడ్డా ఇంట్లో ఫుడ్డా అనేది తెలిసేలోపే శుభ్రంగా తినేస్తారు. అలా ఆ పిండిలో ముంచుకున్న చేప ముక్కల్ని మళ్ళీ బ్రెడ్ గ్రామ్స్ లో వేసి బాగా కోటింగ్ ఇచ్చుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటాయి. టేస్ట్ వాటికి బయట కొన్న ఫుడ్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఏంటంటే లోపల ముళ్ళు ఉంటుంది అని భయంగానే ఉండదు. బోన్ తీయించేస్తే మనం ఇలా చేసి పెడితే చేపలు వద్దు అనే పిల్లలు కానీ మళ్ళీ కావాలి అని తినేస్తారండి. సో చూస్తున్నారు కదా, లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వాటిని గోల్డెన్ బ్రౌన్ షేడ్ లో వచ్చేలాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కిలో ఫిష్ దాకా తీసుకున్నానండి. బోన్ తీసేసాక మనకు అది 600 గ్రామ్స్ అలా వస్తాయి. వాటన్నిటిని మన ఫింగర్ సైజ్ లో ముక్కలు కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను. వేడిగా వాటిని ప్లేట్ లో పెట్టుకొని కొంచెం టమాటా సాస్ తోటి తిన్నామంటే సూపర్ గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఈజీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.